నిజంగానే ఎన్నో మార్లు మనకు అనిపిస్తుంటుంది, నాకు ఎవ్వరు వద్దు, అందరూ నన్ను మోసం చేసిన వాళ్ళు, అందరూ నన్ను బాధ పెట్టిన వారిని అందరినీ నమ్మాను, అందరూ దెబ్బ ఇచ్చారు, వెన్నుపోటు పొడిచారు. కాబట్టి నేను ఒంటరిగా ఉండటమే బెటర్ అని చెప్పి ఒంటరిగా ఉంటానని చెప్పి చాలా మంది పరిగెత్తుతున్నారండి. కానీ మీరు ఒంటరిగా ఉండటము దేవుని చిత్తము కాదు. అందుకనే దేవుడు దూతను పంపించాడు, దేవుడు సహకారులను పంపిస్తాడు, దేవుడు సరైన వ్యక్తుల్ని, డెస్టినీ హెల్పర్స్ ని మీకు పంపిస్తాడు. నమ్ముతున్నట్లయితే హల్లెలూయా చెప్తారా? దేవుడు పంపిస్తాడు. మీకు బాధ కలుగుతుందా? మీకు వేదన ఉందా? మీకు అర్థం కాని పరిస్థితులు ఉన్నారా? దేవుడు అంటున్నాడు, నా ఒడిలోకి రా, నా ఒడిలోకి వచ్చి నా తొడల పైన ఎక్కి నన్ను హత్తుకో, నీకు ధైర్యం కలుగుతుంది. ఇక్కడ ఏలియా ఒంటరిగా ఉన్నాడు అనుకున్నాడు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు. మీ జీవితంలో ఒంటరి ఉన్నారు అనుకుంటున్నారు, ఆ చీకటి గదిలో, ఆ ఒకే గదిలో ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు అని కుమిలి 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 ఏడుస్తుంటారు. అని దేవుడు అంటున్నాడు, ఇది ఆయన 2 చేతులు చాచి నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తా, నేను నీకు నెమ్మదినిస్తా, నేను నీకు ధైర్యాన్ని ఇస్తా. ఈ ముందున్న పోరాటము, అక్కడేమో ఏలియాతో అన్నాడు ముందున్న ప్రయాణము గొప్పదని. ప్రయాణం అంటే ఏంటి? మన జీవితంలో ఎలాగ తీసుకోవచ్చు అంటే, ఆ ప్రయాణం అంటే మన భవిష్యత్తు, ఆర్ ఫ్యూచర్. ఈ ముందున్న నీ భవిష్యత్తు చాలా గొప్పది. కాబట్టి నీకు కావలసిన ఆత్మీయ ఆహారము చేత నేను నిన్ను బలపరుస్తా, తృప్తిపరుస్తా. యూ హ్యావ్ అ గ్రేట్ ప్లాన్. గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఇఫ్ యూ బిలీవ్, సే ఆమెన్. అందుకనే ఈ పోరాటం, అందుకనే ఈ శోధనలు. అయితే దేవుడు అంటాడు, నన్ను నమ్ము.